హలో ఫ్రెండ్స్, హిసాబ్పూర్కు స్వాగతం. ఈమె లక్ష్మి. ఈమె ఒక చిన్న దుకాణం నడుపుతోంది. అక్కడ పెద్ద పెద్ద లెక్కలు క్షణాల్లో లెక్కిస్తుంది. ప్రతి ఆదివారం ఎలా ఉంటుంది? సూర్యుని బంగారు కిరణాలు లక్ష్మి జనరల్ స్టోర్పై పడటంతో లక్ష్మి వెండి రంగులోకి మారుతుంది. కమల కూడా కొన్ని వస్తువులు కొనడానికి వెనక వీధి నుండి భుజానికి ఒక బ్యాగుని తగిలించుకొని బయలుదేరింది. ఆమె త్వరగా జనాలను నెట్టుకొని లక్ష్మి ముందుకు వచ్చి నిలబడి ఇలా చెప్పింది. అక్క, నాకు 3 కిలోల పప్పు, 5 కిలోల గోధుమ పిండి, 1/2 కిలో నెయ్యి ఇవ్వండి. లక్ష్మి కమల యొక్క సామాన్లను టేబుల్ మీదుంచి తర్వాత ఉన్న కస్టమర్ యొక్క సామాన్లను తీయడంలో బిజీ అయిపోయింది. అక్క, ముందు నా బిల్లివ్వు, నేను త్వరగా వెళ్ళాలి. నాకీరోజు చాలా పని ఉంది. అరే కమలా, నువ్వు రేట్ లిస్ట్ చూసి త్వరగా లెక్కపెట్టి ఎంతయిందో చెప్పు. లెక్క గురించి వినగానే కమల తల తిరుగుతోంది మరియు ఆమె గాబరా పడిపోయింది. అక్క, ఇంత మొత్తాన్ని కలపడం నా శక్తికి మించిన పని. నువ్వే చెప్పు. అరే పిచ్చి పిల్ల, గాబరపడకు. నువ్వు 3 కిలోల పప్పు, 5 కిలోల పిండి మరియు 1/2 కేజీ నెయ్యి కొన్నావు. కాబట్టి నీకు సుమారుగా 1000 రూపాయలు అవుతుంది. అరే బాప్రే, మీరు క్యాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కించారు. ఎలా చేశారు? ఏమీ లేదు, నేను కేవలం ఒక అంచనా వేసుకున్నాను. పప్పు కిలో 96 రూపాయలు, అందుకే 100 అనుకున్నాను. కాబట్టి 3 కిలోల పప్పు కోసం నేను 100ని 3తో గుణిస్తే అది ఎంత అవుతుంది? 300 రూపాయలక్క. కరెక్ట్. ఇప్పుడు నేను గోధుమ పిండి కిలో 50 రూపాయలు అనుకున్నాను. కాబట్టి 5 కిలోలకి 5ని 50తో గుణించాలి, అనగా 250 రూపాయలు. మరి అక్క, నేను 1/2 కిలో నెయ్యి మాత్రమే తీసుకున్నాను. అంటే 900లో సగం 450 కదా. శభాష్. కాబట్టి ఈ విధంగా 250 మరియు 450 కలిపి 700 అవుతుంది. ఈ 700కి 300ని కలిపితే 1000 అవుతుంది. అయితే అక్క, ఇదిగో 1000 రూపాయలు. హే ఆగు, ఇది కేవలం ఒక అంచనా. మనం అసలు ఎంతయిందో కూడా లెక్క పెట్టాలి. 1 కిలో పప్పు 96 రూపాయలు. కాబట్టి 3 కిలోలు 96 ఇంటూ 3 అంటే 288 రూపాయలు. ఓ అక్క, మీకు 96వ ఎక్కం కూడా వచ్చా? నువ్వు చాలా తెలివైన దానివి. నేను తెలివైన దాన్నే, కానీ నేను ఈ గుణకారాన్ని ఎక్కాన్ని నేర్చుకుని కాకుండా ఒక ట్రిక్తో చేశాను. నువ్వు నేర్చుకుంటావా? హా, తప్పకుండా. 96 అనగా 90 ప్లస్ 6. కాబట్టి మొదట నేను 90 మరియు 6ని విడివిడిగా 3తో గుణించాను. అప్పుడు నాకు 270 మరియు 18 వచ్చాయి. తర్వాత నేను 270 మరియు 18 కలిపితే 288 వచ్చింది. ఆ తర్వాత గోధుమ పిండి కిలో 52 రూపాయలు. కాబట్టి 5 కిలోలు 260 రూపాయలు అవుతుంది. మరియు నెయ్యి 860లో దానిలో సగం అంటే 430 రూపాయలు అక్క. అయితే నీ లెక్క 288, 260 మరియు 430 మరియు మొత్తం 978 రూపాయలు. పక్కనే ఉన్న రామ్ చరణ్ ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. కానీ అయ్యో, లెక్క కరెక్ట్గా ఉందని తేలింది. 1000 నుండి 978 తీసేస్తే 22 మిగిలి ఉంది. కాబట్టి నీ 22 రూపాయలు తీసుకో. వావ్ అక్క, ఈరోజు నువ్వు నాకు అన్ని నోటి లెక్కలను నిమిషాల్లో నేర్పించావు. నేను నీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కమలా, లెక్కలతో స్నేహం చెయ్యి, జీవితం సులభమవుతుంది.